ఇక గుంటూరులోని మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. క్రాంతి, ఈరోజు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు మొత్తం కూడా ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. గుంటూరు నగరంతో పాటు ప్రతి గ్రామంలో ఉన్న రామాలయాలతో పాటు ఇళ్లలో కూడా మహిళలు భక్తి శ్రద్ధలతో కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామాన రామాలయాలతో పాటు ఇళ్లలో కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రామభక్తులతో పాటు సామాన్య ప్రజల మొత్తం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గుంటూరులో ప్రస్తుతం మనం బ్రాడీపేటలో ఉన్న రామాలయం వద్ద ఇక్కడ దీపాలు వెలిగిస్తున్న కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా బీజేపీ నేత వల్లూరు జయప్రకాష్ నారాయణ. అసలు చెప్పండి, ఏంటి ఈరోజు ఈ దీపాలు వెలిగించే కార్యక్రమం ఎలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇలాంటి కార్యక్రమం పిలుపునిచ్చారు? మనం కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ జన్మభూమిలో రాముల వారి యొక్క విగ్రహాన్ని, బాలరాముని యొక్క విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కారం చేసుకున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, హిందూ సంఘాల పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇవాళ ఆ ప్రాణ ప్రతిష్ఠని మనందరం ప్రత్యేక ప్రసారాల ద్వారా అన్ని టీవీ ఛానల్స్లోనూ చూసాం. ఇది మన జాతి చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నటువంటి ప్రతి ఒక్క రామ భక్తుడు, ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి సుమారుగా 60 దేశాల్లో ఆనందించారు. అయితే పొద్దున పూట జరిగినటువంటి తెల్లవారుజాము జరిగినటువంటి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆనంద వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంలో సాయంత్రం పూట ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఒక 5 దీపాలుగా పెట్టాలి అని చెప్పి ప్రజలందరూ భావిస్తూ వారందరూ ఇళ్ల దగ్గర చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనకి అరండాలపేట మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి రాముల వారి యొక్క ఆలయంలో భక్తులందరితోటి కలిసి, నాతోటి ఉన్నటువంటి మిగతా మిత్రులందరితోటి కలిసి ఇవాళ రాముల వారి వైభవాన్ని ప్రపంచ దేశాలకి చాటే విధంగా రాముల వారి యొక్క దీపాలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే మనకు పట్టినటువంటి ఇన్ని సంవత్సరాలకి, ఇన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా ఉన్నటువంటి అవినీతి అరాచకం ఏదైతే ఉందో అవన్నీ పారదోలే విధంగా ఆ రాముని యొక్క ఆశీస్సులు రావాలని చెప్పి మనకున్నటువంటి చీకటంతా తొలగిపోయి వెలుగులు నింపాలి, ఈ దేశం విశ్వ గురువుగా మారాలనే ఒక ఉద్దేశంతో చేసేటటువంటి బహుత్తరమైన కార్యక్రమం కాబట్టి మేమందరం కూడా దానిలో భాగస్వామ్యం అవుతాం. మీరు చెప్పండి, ఇప్పుడు అయోధ్యలో ఎక్కడో రామాలయం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగితే ఇక్కడ దేశవ్యాప్తంగా గ్రామాన ప్రజల నుంచి ఇలాంటి స్పందన ఎలా చూస్తారు? ఈరోజు భారత ప్రధాని ప్రతి ఒక్కరిని కూడా రామ మందిరంలో భాగస్వామ్యం చేశారు. 10 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కూడా భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా నిధిని సేకరించి రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఈరోజు గౌరవ భారత ప్రధాని పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. ఈరోజు గుంటూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో రామాలయాలు ద్వేదీపమానంగా వెలిగిపోతుంది. ఉదయం నుండి కూడా అభిషేకాలు, దీపోత్సవాలు, భజనలు, కోలాటాలతో చాలా సంతోషంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రామ జన్మభూమికి ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ చేసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేమందరం రుణపడి ఉంటాం. ఆ రాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జై శ్రీరామ్ జై రామ్. మొత్తానికి ఈరోజు అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రామాలయాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఇళ్లలో దీపాలు వెలిగించి రాముడికి తమ సంఘీభావంగా రామ భక్తిని అయితే వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి దేవాలయంలో జై శ్రీరామ్ నినాదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరులో దీపాల